ధర్మస్థలంలో 7వ స్పాట్ నుంచి ఆ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే దృష్టి కేంద్రీకరించారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అధికారులు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ను ఉపయోగించి ప్రస్తుతం అక్కడ ఖననం చేసిన ప్రదేశాల్లో వాటిని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోని కంట్రోల్ యూనిట్, యాంటెనాలు, సిగ్నల్ వ్యవస్థ, అలాగే భూమి లోపల పొరల్లో ఉన్న కళేబరాలను గుర్తించబోతున్నారు. 10 నుంచి 15 మీటర్ల లోతులో ఉన్న మృతదేహాలను గుర్తించే సామర్థ్యం జీపీఆర్కు ఉంది. దీంతో బంకమట్టి, ఇసుక, బురద, రాళ్లు, తడి నేలల్లో దీనికి సంబంధించినటువంటి మెరుగైన ఫలితాలను చూపించబోతుంది జీపీఆర్. స్పాట్లో 2 అధికారులను మినహా ఇంకెవ్వరూ మొబైల్ ఉపయోగించకూడదనే ఆంక్షలున్నాయి. సో కేసు తీవ్రత దృష్ట్యా అధికారులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులు, స్టెల్లా అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు, మిగతా వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎస్పీ జితేంద్ర దయానంద్ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతానంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ కేసు తీవ్రత దృష్ట్యా అధికారులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మస్థలంలో కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే పూర్తి స్థాయి అక్కడ మొబైల్స్ కానీ లేదా వీడియో రికార్డింగ్ సంబంధించిన సూచనలు ఇచ్చేందుకే అనుమతి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నిరంతర వీడియోలు తీసే ప్రక్రియను ప్రత్యేక పోలీసు బృందం కొనసాగించబోతుంది. ఒక కెమెరాలో వీడియోలు తీసేందుకు వెసులుబాటు కల్పించారు. కేసులోని వివరాలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించడంలో భాగంగా మాత్రమే వీడియో రికార్డింగ్ను సెట్ అధికారులు అనుమతించారు. ఆ వీడియోలను బయటకు విడుదల చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తుంది సిట్ బృందం. జేసీబీలతో తవ్వకాలు చేపట్టినారు అధికారులు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రచించింది సిట్ బృందం. 15 మంది కూలీలు, ఒక జేసీబీతో తవ్వకాలు జరుగుతున్నాయి. హిటాచీతో తవ్వకాలు జరిపితే అస్థికలు పాడైపోయే అవకాశం ఉందని భావించిన ఫోరెన్సిక్ టీం 3 అడుగుల వరకు హిటాచీతో తవ్వి ఆ తర్వాత కూలీలను ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నారు. 5 అడుగుల లోతులో శవాలను పూడ్చినట్లుగా మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో 5 నుంచి 6 అడుగుల లోతులో తవ్వకాలు జరుపుతోంది సిట్ బృందం. ఈ క్రమంలోనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఈ ప్రాంతాల్లో ఎవరైనా మిస్సింగ్ అయి ఉంటే వెంటనే తమను సంప్రదించాలంటూ సిట్ చెప్తుంది. వారి వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ధర్మస్థల కేసుకు సంబంధించి ఆ వార్త విన్న సమీప గ్రామ ప్రజలు కూడా నేత్రావతి వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనపై గుమిగూడిన ప్రజలను కూడా పోలీసులు ప్రజలను చెదరగొట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మృతదేహ అవశేషాలు దొరికిన ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ ప్రజలు గుమిగూడి ఆసక్తిగా చూస్తున్నారు. ఇక అక్కడ ఏం జరిగిందనే అంశాల గురించి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో మొత్తం మీద నదికి అవతల వైపు నిలబడి మృతదేహం దొరికిన ప్రాంతాన్ని చిత్రీకరించడానికి మీడియా కూడా జూమ్ లెన్స్ను ఉపయోగిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరిని అనుమతించట్లేదు. ఈ దృశ్యాలు కూడా అవన్నీ దూరం నుంచి తీసిన జూమ్ లెన్స్ దృశ్యాలే. సిట్ సిబ్బంది కెమెరాలో ఆ దృశ్యాన్ని చూడకుండా ఉండడానికి సంఘటనా స్థలంలో ఆకుపచ్చ తెరను ఏర్పాటు చేశారు. అందుకే మనకు ఆ దృశ్యాలన్నీ కూడా ఏదో ఆకుల చాటున పొదల మాటున తీసిన దృశ్యాలుగా కనిపిస్తున్నాయి. సిట్ బృందం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు తమ సొంత ఆలోచనల గురించి చర్చిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అక్కడ దొరికిన అవశేషాలతో వారు ఏం చేస్తారు, వారు ఎవరో వారు గుర్తించగలరా, దర్యాప్తు ఎలా సాగుతుందని మొత్తం జనాలంతా కూడా అక్కడ చర్చించుకుంటున్నారు. సో నేత్రావతి నది ఒడ్డున జనం చాలామంది పోగవుతున్నారు. అక్కడ అనేక ఆసక్తికర చర్చలు అయితే సాగుతున్నాయి. సో ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ తీరు ఇప్పుడు కూడా డిఫరెంట్గా మారబోతుంది. ఓవరాల్గా ఆ అవశేషాలను ఇప్పుడు ఉడిపిలోని మణిపాల్ మెడికల్ కళాశాలకు పంపబోతున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్కు. దాంతోపాటు ఇక అత్యాధునిక జీపీఆర్ సిస్టమ్ను ఉపయోగించి పూర్తి స్థాయిలో బురద, మట్టిలో పేరుకుపోయిన ఆనవాళ్ళను కూడా అధికారులు గుర్తించే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఈ అంశాల గురించి చివరికి తాను మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు అతను తన ధైర్యాన్ని చూపించాడు. అలాగే న్యాయం కోసం, సత్యం కోసం నిలబడ్డానని చెప్తున్నాడు. అంతిమంగా రాజ్యాంగం కూడా ఈ అందరికీ న్యాయం జరగాలనే అంశాలను ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. కర్ణాటకలో ప్రస్తుతం దాదాపు 416 మంది వ్యక్తులు తప్పిపోయారనే వాస్తవం కూడా ఒక పెద్ద సమస్యను సూచిస్తుంది. బహుశా ఈ కేసులో చాలా వరకు ఇంకా దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ దర్యాప్తుకు సంబంధించి ప్రస్తుతం ఒక అధునాతన టెక్నాలజీ అయితే వాడుతున్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిస్టమ్ని వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ లెక్కన ప్రస్తుతం ఈ మొత్తం దర్యాప్తు జరిగే క్రమం ఏ రకంగా ఉండబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఈ ధర్మస్థలంలో జరుగుతున్న ఈ మొత్తం దర్యాప్తుకు సంబంధించి అయితే ఒక అనేక ఆసక్తికర అంశాలు అయితే బయటపడబోతున్నాయి. సో ఓవరాల్గా ఈ ధర్మస్థలంలో జరిగే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రస్తుతం ఆ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఫోరెన్సిక్
ఫోరెన్సిక్ చాలా అంశాలను తేల్చబోతుంది. ఎందుకంటే ఫోరెన్సిక్లో చాలా కీలకమైన వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా బయటపడ్డ ఎముకలు దాదాపు 12 నుంచి 15 ఎముకలు ఉన్నాయి కదా. ఈ ఎముకలు నిజంగా ఆడవాళ్ళవా మగవాళ్ళవా, ఏ వయసులో ఉన్న వాళ్ళవి, గాయాలయ్యాయా లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక కోణం అయితే, నిజంగా వాటి దర్యాప్తు అనేది చాలా సీరియస్గా ఉంటుంది. వీటికి సంబంధించిన ఆనవాళ్లను కనిపెట్టడంలో అనేక అధునాతన టెక్నాలజీని వాడతారు. దాంతోపాటు ఇప్పుడు ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ బురదలో కానీ, తడి నెలలో కానీ, చిత్తడి నెలలో కానీ ఎక్కడ ఏ అవశేషాలను అవన్నీ కూడా దొరకబట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం చూసాం శ్రీశైలం ఎడవగట్టు కాలువలో అక్కడ మొన్న మనం కార్మికులు చనిపోయినప్పుడు జీపీఆర్ను కూడా వాడి అవశేషాలు, బురదలో ఉన్న అవశేషాలను కనుగొనే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే జరుగుతుంది. ఒకవేళ అక్కడ బురద నీళ్ళు ఉన్నా, తడి నీళ్ళు ఉన్నా, చిత్తడి నీళ్ళున్నా, నీటిలో అయినా అవశేషాలు కనుగొంటారు కాబట్టి జీపీఆర్ని వాడుతున్నారు. సో మొత్తం మీద అధునాతన టెక్నాలజీని వాడుతున్నారు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. 7 నుంచి తదుపరి 15 పాయింట్ల వరకు ఎలాంటి అవశేషాలు బయటపడతాయి. ఈ వ్యక్తి చెప్తున్నట్టుగా నిజంగా అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. అధికారులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఓవరాల్గా కొంతమంది పెద్ద మనుషులు తనతో ఈ పనులు చేయించారంటూ చెప్తున్న ఆ వ్యక్తి చెప్తున్న అంశాల ఆధారంగా జరుగుతున్న దర్యాప్తులో, విచారణలో ఏం బయటపడతాయి, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఫైనల్గా న్యాయం దక్కుతుందా, అవి నిజమైన ఆరోపణలు లేదా కల్పితాలా, లేదా వీటికి ఏమైనా రాజకీయ కోణం ఉందా, ఇదంతా నిగ్గు తేలే అవకాశం త్వరలో కనిపిస్తోంది. ఏదేమైనా దర్యాప్తు అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. 9 నుంచి 13 స్పాట్లో భారీగా మృతదేహాలను చెప్తున్నారు. మరి అవి ఎంతవరకు నిజం, ఏం జరుగుతుందని మాత్రం తేలాల్సింది.